వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి నేతి బీరకాయ పచ్చడి అండి. రైస్లోకి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండి పచ్చడి ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 3-4 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. 10-15 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. తర్వాత ఇవి వేగినాయి అనుకున్న తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టేసుకొని అదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న నేతి బీరకాయ ఒకటి వేసుకోవాలండి. నేను తీసుకున్న నేతి బీరకాయ సుమారు ఒక 1/2 కేజీ దాకా ఉంటుందండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. ఒక 10 నిమిషాలు మగ్గింది అనుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా వాటర్ వచ్చేస్తుందండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు మూత తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ నీరు ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలండి. నీరంతా ఇంకిపోయేంత వరకు, అంటే లైట్గా మాయిశ్చరైజర్ ఉండాలండి. లైట్గా మాయిశ్చరైజర్ ఉన్నంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఇలా అంతా ఒకసారి మగ్గింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లార్చుకోవాలండి. ఎంత బాగా చల్లారింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారింది అనుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి మిశ్రమం వేసుకోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మిశ్రమం వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ముందుగా వేయించుకున్న బీరకాయ మిశ్రమం కూడా వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది చట్నీ అనేది రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఇదంతా ఒక బౌల్లో తీసుకోవాలి. చట్నీని అంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ముందుగా తాలింపు వేసుకోవాలండి. తాలింపు బాండి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 7-8 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక 7-8 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కాక పోపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. కూడా వేసుకున్న తర్వాత అందులోకి ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ తాలింపుని పచ్చట్లో వేసుకోవాలండి. ఈ తాలింపుని పచ్చట్లో వేసుకొని తాలింపు అంతా పచ్చడికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. రైస్లోకి, టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్